గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్యాంశము విత్తుట, కోయుట, సోయింగ్ అండ్ రీపింగ్. మనం టీవీలో చూస్తూ ఉంటామండి. రైతులు కొంతమంది డీలర్స్ దగ్గర విత్తనాలు కొంటూ ఉంటారు. మరి ఆ డీలర్సు ఒక్కోసారి మంచి విత్తనాలను అమ్మరండి. కల్తీ విత్తనాలను అమ్మేస్తూ ఉంటారు. పాపం కొనుక్కున్న రైతులకి ఆ విషయం తెలీదు. ఎప్పుడు తెలుస్తుందంటే, వారు ఎప్పుడైతే వాటిని నాటుతారో, ఎప్పుడైతే పంట చేతికి సరిగ్గా రాదో, అప్పుడు వారికి తెలుస్తుంది మేము నష్టపోయామని. మరి నష్టపోయిన తర్వాత అవి నాణ్యమైన విత్తనాలు కావని అప్పుడు తెలిసిన తర్వాత వారు ప్రభుత్వాన్ని, అధికారుల్ని వారి సహాయం కోరడం మనం చూస్తూ ఉంటాం. చాలా బాధ కలుగుతా ఉంటుంది. ఈరోజు మన జీవితంలో మనం ఏం విత్తుతున్నాం, ఎక్కడ విత్తుతున్నాం, ఎలా విత్తుతున్నాం అనే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని వాక్యం చెప్తుంది, గలతీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. ఈరోజు మన జీవితంలో మనం ఎలాంటి పంటను విత్తుతున్నాం? ఒకవేళ మనం మంచిని విత్తినట్లయితే, న్యాయాన్ని, సత్యాన్ని మనం విత్తినట్లయితే తగిన సమయంలో తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటామండి. అలా కాకుండా మనం దుర్మార్గతని, ఆ యొక్క అన్యాయాన్ని మనం విత్తినట్లయితే దేవుని కోపాన్ని, ఆయన శాపాన్ని మనం పొందుకోవాల్సి వస్తుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నట్లయితే, సామెతలు 22వ అధ్యాయము 8వ వచనం, దౌష్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోను. దౌష్యమును విత్తువాడు కీడును పొందుకుంటాడని స్పష్టంగా మనం వాక్యంలో చూస్తున్నామండి. యోబు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయుదురు. అక్రమకారులు, అక్రమాలు చేసేవారు, మరి అవతలి వ్యక్తికి కీడు తలపెట్టాలనుకునేవారు, వారికి తెలియంది ఏంటంటే వారి జీవితాల్లో మరింత కీడు వారి మీదకే వాళ్ళు తెచ్చుకుంటున్నారండి. ఈరోజు మన జీవితాల్లో మనం ఏం విత్తుతున్నాం, ఎక్కడ విత్తుతున్నాం అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, రాజైన దావీదు జీవితంలో ఒక సందర్భం, చాలా ముఖ్యమైన సంఘటన అన్నది. అదేంటంటే, సాధారణంగా వసంతకాలంలో రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో రాజైన దావీదు యుద్ధానికి వెళ్లకుండా యెరూషలేం పట్టణంలోనే తన అంతఃపురంలో ఉన్నాడండి. ఒక మార్నింగ్ ఆయన నిద్ర లేచి ఆ యొక్క మిద్దె మీద నడుస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడండి. చూసిన తర్వాత అక్కడితో ఆగకుండా ఆమె ఎవరో తెలుసుకున్నాడు. ఆమె ఊరియా భార్య అయినటువంటి బత్షెబా అని తెలిసిందండి. ఆమెను పిలిపించుకుని ఆమెతో పాపం చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. పాపం చేసేసాడు, ఎవరో చూడలేదు అనుకున్నాడు. కానీ కొన్నాళ్ళైన తర్వాత అదే బత్షెబా నేను గర్భవతినయ్యాను అనే సమాచారాన్ని దావీదుకు పంపిస్తుందండి. ఈ దావీదు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తాడు. ఆఖరికి బత్షెబా భర్త అయినటువంటి ఊరియాని చాలా దారుణంగా చంపిస్తాడు. అక్కడితో అయిపోయింది, నేను చేసినటువంటి కార్యం అక్కడితో ముగిసిపోయిందని అనుకున్నాడండి. కానీ దావీదు దేన్నైతే విత్తాడో, ఏ పాపాన్నైతే విత్తాడో, అది ఎదిగి ఫలించి అతని మీదకే శాపంగా వచ్చింది. దీనంతటినీ కూడా సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 27 వచనాల్లో మనం చూస్తాం. మరి దేవుని కోపానికి గురైనటువంటి దావీదు ఆయన దగ్గర నుంచి శాపాన్ని పొందుకుంటాడండి. అదే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకున్నట్లయితే, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువ వానికి అప్పగించుదును. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసిదివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. ఎప్పుడైతే దావీదు తన జీవితంలో ఒక పాపకరమైనటువంటి కార్యాన్ని విత్తాడో అనండి, తన జీవితంలో మరి ఆ యొక్క దేవుని శాపానికి అతను గురయ్యాడు. ఆ తర్వాత తన జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. చాలా అవమానాలు కూడా అతను మరి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం, మనం ఏం విత్తుతున్నాం అనేటువంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేకపోతే మనం మంచినే గనుక విత్తలేకపోతే, మనం న్యాయంగా మనం జీవించలేకపోతే దాని ప్రతిఫలాన్ని మనకిష్టం లేకపోయినా మనం పొందుకోవాల్సొస్తుంది. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే, లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతుదురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పాను. మన దేవుడు ఆయన స్పష్టంగా చెప్తున్నాడండి. మన జీవితాల్లో మనం ఏదైతే చేస్తామో మనం మరలా దాన్నే పొందుకుంటాం. ఒక వ్యక్తిని మనం క్షమించినట్లయితే మనం క్షమాపణలు పొందుకుంటాం. ఒక వ్యక్తికి మనం సహాయం చేయగలిగినట్లయితే మరలా మనం ఆ యొక్క సహాయాన్ని మనం పొందుకుంటాం. మరి ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలత మన మీదికి వస్తుంది అని ఇక్కడ వాక్యం స్పష్టం చేస్తుందండి. ఒక్కోసారి మనం న్యాయాన్ని విత్తేటువంటి క్రమంలో, సత్యాన్ని విత్తే క్రమంలో, ధర్మాన్ని విత్తే క్రమంలో మనకు కొన్ని ఇబ్బందులు రావచ్చు, శ్రమలు రావచ్చు, మనల్ని శ్రమపరిచేవారు ప్రయత్నం చేయొచ్చు. అలాంటి సమయంలో కూడా దుర్మార్గులతో మనం చేతులు కలపకూడదండి. మరి అలా కాకుండా మనం న్యాయంగా మనం జీవించినట్లయితే ఆయన వాక్యం చెప్తుంది, గుక్కెడు విత్తనములు మరి కన్నీటితో విత్తువాడు సంతోషంతో తన పంట కోసుకుంటాడని. విత్తేటప్పుడు అది శ్రమగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు. కానీ మనం న్యాయాన్ని విత్తినప్పుడు, సత్యాన్ని మనం విత్తగలిగినప్పుడు, ఆ రీతిగా మనం జీవించగలిగినప్పుడు మనం చక్కని ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి మన జీవితంలో మనం సత్యాన్ని విత్తుదాం, న్యాయాన్ని విత్తుదాం, న్యాయమైన జీవితాన్ని మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.